అయితే హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటు గురించి చాలా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. ఒకటి బీఆర్ఎస్, ఇంకా కాంగ్రెస్. ఈ ఇద్దరిలో అసలు ఎవరు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ వాదనలేటో నాకు తెలియదు. నాకు దానికి చాలా పెద్ద ఆసక్తి కూడా లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు మన ప్రజలు మా ఊళ్ళో పరిశ్రమ రావాలంటే మా ఊళ్ళో పరిశ్రమ రావాలని కోరుకునేవాడు. అవునండి. ఈవేళ మా ఊళ్ళో వద్దంటే మా ఊళ్ళో వద్దన్న పరిస్థితికి వచ్చారు. ఒక పక్కనేమో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల కల్పన అవసరం, లేకపోతే ఆర్థిక ప్రగతి లేదు, ఆదాయాలు పెరగవు, ఉద్యోగాలు రావు. మరో పక్కన ఏమవుతుంది, భూమిని కోల్పోయిన వాడు నష్టపోతున్నాడు, ఆ పక్కన ఉన్నవాడు లాభపడుతున్నాడు. కాబట్టి కొంతమంది విన్నర్స్, కొంతమంది లూజర్స్. ఈ భూసేకరణలో ఉన్న సమస్య ఇది. అంచేత ప్రభుత్వాలు బలవంతంగా భూసేకరణ చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే పెరిగే విలువ ఉన్న భూమికి తరిగే విలువ ఉన్న డబ్బుని ఇచ్చినట్టయితే అది ఇప్పుడు పరిహారం కాదు. ఈవేళ మార్కెట్లో రేటు 10 లక్షలు అంటే ఇప్పుడు 15 ఇచ్చారు అనుకోండి, వాడు బాగానే ఉంటుంది. కానీ రేపు పొద్దున 10 కోట్లు అవుతుంది ఆ భూమి విలువ. అప్పుడు ఉసురు అనిపిస్తుంది వాళ్ళకి. పక్కవాడికేమో భూమి కోల్పోయిన వాడికేమో వాడి భూమి విలువ పెరుగుతుంది, కోల్పోయిన వాడేమో మొత్తం కోల్పోతాడు. అంచేత భూమిని సేకరించేటప్పుడు పారిశ్రామికీకరణ కానీ పట్టణీకరణకు కానీ ఎకరం అవసరమైతే 2 ఎకరాలు తీసుకోండి మీరు. తీసుకుని అభివృద్ధి చెందాక 2 ఎకరాల్లో 1 ఎకరం తిరిగి ఇచ్చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పెరిగే విలువ ఉన్న భూమిలో వాటా వస్తుంది. అప్పుడు సమాజం కలిసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మీకు అమరావతి ఆపనే చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు. ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ప్రజల్ని విశ్వాసంలో తీసుకుని భూమిని సేకరించినట్టయితే రేపు పొద్దున పెరిగే విలువలు నా పిల్లలకి నాకు వాటా ఉంటుంది, నాకు లాభం ఉంటుందని భావం కలిగితే అప్పుడు కలిసి వస్తారు. ఇక మిగతావి ఫార్మాసిటీ, ఇంకోటి పొల్యూషన్, ఇలాంటి భయాలు ఉంటాయి. అవి రెగ్యులేషన్. ఖచ్చితంగా మరి ఆ కాలుష్యాన్ని నివారించే బాధ్యత ప్రభుత్వాన్ని ఆ ప్రచారం తీసుకోవాలి. అంచేత ముందు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం కాకుండా మనం ఈ భూసేకరణ పద్ధతిని పూర్తిగా మార్చి ప్రజలను కూడా దీనిలో భాగస్వాములు చేసి ఆ పెరిగే వినటువంటి వాల్యూ వాళ్ళకి వచ్చేట్టుగా చేసామంటే చాలా మేరకు చిక్కులు విడిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు.